13:30 ఇది ఎంత వస్తుంది? 29:30కి వస్తుంది. 29:30 వేస్తే ఈయనకేమో మనం 30 ప్లస్ చేద్దాం అనుకున్నాం. అందుకని మనం ఏం చేద్దాం ఇప్పుడు ఉన్నదంతా పైకి జరుపుకుందాం. ఉన్నదంతా పైకి జరుపుకుందాం. పైకెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ పెరిగిద్ది. కాబట్టి మనం పైకి జరుపుకుందాం. ఇక్కడ కూడా మనకు 2:30 వరకు క్లాత్ అవసరమైద్ది. ఎందుకంటే ఇంత ఫ్రంట్ డౌన్ చేశాం. ప్యాంట్ కటింగ్‌లో ప్రతీది చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బ్యాలెన్స్ ప్రకారంగా ప్యాంట్ కటింగ్ చేయాలి. చాలా బ్యాలెన్స్ అనేది అవసరం. ప్యాంట్ కటింగ్‌లో నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ లేపుకుందాం. బ్యాక్ మార్కింగ్ లేపేటప్పుడు ఒక పాయింట్ డౌన్‌కి చెయ్యి వంగాలి కిందకి. మార్కింగ్ డౌన్ వైపుకు ఒక పాయింట్ డౌన్ అవ్వాలి. ఇక్కడ ఇంచున్నర చాలు. ఇక్కడ పావు తక్కువ 2 పెడదాము. ఫ్రంట్‌లో తగ్గించాం కాబట్టి. ఇక్కడ టోటల్ రౌండ్ కొలుసుకుందాం కొంచెం డౌన్‌లో నుంచి. 13:30కు ఒక పాయింట్ తక్కువ. ఇక్కడ మనం 30:30 తయారొచ్చేలాగా పెడదామా? 30:30 మనకిది ఉన్నదంతా పెట్టేస్తే మనకి 30కి పావు వస్తుంది. ఉన్నదంతా పెట్టేస్తే 30కి పావు. 30 పావు వస్తుంది. ఇంక జాయింట్ ఏం అవసరం లేదు. ఆ పావు ఇంచి మనకు సరిపోయిద్ది. 30 ప్లస్సే కదా మనం చేద్దాం అనుకుంది. సరిపోయిద్ది. ఇక్కడ జాగ్రత్తగా షేప్‌ని కలుపుకుందాం. ఇది. మనకిప్పుడు ఏం కావాలి? ఇక్కడ అసలైనది ఇక్కడ కలవాలి. ఈ స్కేల్ తోటి ఇక్కడ మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది. చూడండి ఇక్కడికొచ్చింది. దీనికి సమానంగా ఒక మార్కింగు. ఇక్కడి నుంచి బ్యాక్‌లోకి ఎత్తు పెంచుదాం. ఇది. సరిపోయిద్ది. ఇది మన క్లాత్ తక్కువుంటే మనం ఇలాగే కటింగ్ చేసుకుంటా ఉండాలి. ఎత్తుకొని లేదా జాయింట్ వేయాలి. జాయింట్ ఏస్తేనేమో జాయింట్ బాగుండదని మనం అనుకుంటాం జాయింట్ ఎయకూడదని. కానీ వీళ్ళేమో క్లాత్ ఎక్కువ తెచ్చుకోరు. ఇక్కడ నడుములో నాలుగో వంతు 11:30 ఇక్కడ ఇంచున్నర ఇది సీట్‌లో ఖర్చు. ఇది టోటల్ రౌండ్ సీట్ కొలుసుకుందాం. ఇది 12 పాయింట్ తయారొచ్చింది. 12 పాయింటు. ఇక్కడ 50 మీన మార్కింగ్ ఉంది. అంటే 49 తయారొస్తుంది. ఇది 12 పాయింట్. ఇది మనకు ఒరిజినల్ సీటు. దీనికి ఇంకొక 3/4 ఇంచి, 1 ఇంచి వరకు లూజ్ పెంచుకోవాలి. ఇది ఒరిజినల్ సీటు కంటే 1 ఇంచి, 3/4 ఇంచి కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి సీటు లూజ్ అనేది పెంచుకోవాలి. ఇక్కడ చూడండి మోకాలు కాడ నుంచి సీటుకి, నడుముకి మూడిటికి చక్కగా కలిసింది. అప్పుడు ఇలా కలిస్తే చాలా చక్కగా కూర్చుంటది. తర్వాత దీనికి ఇక్కడ నుంచి 75 డిగ్రీస్ ఒక మార్కింగ్ ఏసి, దీన్ని బ్యాలెన్స్‌గా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇది. ఇప్పుడు ఇది కిస్తా కొలుసుకుందాం ఎంతొస్తుందో. 3 అంగుళాలు వదిలేద్దాం. తయారు కొలుద్దాం. 13:30 తయారు. ఇది చూడండి పావు తక్కువ 29 తయారొచ్చిందిప్పుడు. కటింగ్‌లో పావు తక్కువ 29 తయారొచ్చింది. మనకు కావాల్సింది 29:30. మనం ఏమనుకున్నాం మెత్తగా ఉంది క్లాత్ అనుకున్నాం. ఇది పక్కాగా సరిపోయిద్ది. మనకిది ఇబ్బంది లేదింక. కటింగ్‌లో కొంచెం మనం ఇలాంటి మెత్తటి ప్యాంట్లని తక్కువ వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచి తక్కువ వచ్చేలాగా